ఈరోజు నేను స్వయంగా మరి వెళ్ళి అక్కడ మన ప్రధానమంత్రి గారి ఆదేశాలతో ఈ విద్యా సంవత్సరం నుంచి గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించాలని, తాత్కాలికంగా గిరిజన విద్యార్థులకు ఈ సంవత్సరమే కొన్ని కోర్సుల కోసము నోటిఫికేషన్ కూడా ఈరోజు జారీ చేయడం జరిగింది అడ్మిషన్స్ కోసం. కాబట్టి నేను కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, గిరిజన విశ్వవిద్యాలయానికి ఇవ్వాల్సినటువంటి ఇంకా 50 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చేరలేదు. దానికి సంబంధించినటువంటి వెంటనే భూ బదలాయింపు పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు నేను పెద్దలు సీతారాం నాయక్ గారి ఇంటికి రావడానికి కూడా కారణం ఉంది. వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు చాలాసార్లు గిరిజన విశ్వవిద్యాలయం గురించి, ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ విషయంలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. వారు అధికారంలో ఉన్నప్పటికీ, అధికార పార్టీ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ల్యాండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ 10% పెంచాలి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంది, మనం ఒక జీవో ద్వారా పెంచుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ ఇచ్చేటువంటి అధికారము ఆయా రాష్ట్రాలకే ఉన్నది. ఉదాహరణకు నాగాలాండ్లో 85% గిరిజనులకు రిజర్వేషన్ ఉంది, ఎందుకంటే గిరిజనుల పాపులేషన్ ఎక్కువ. కాబట్టి ఆ రకంగా 85% గిరిజనులకు రిజర్వేషన్ ఉంది నాగాలాండ్లో. కాబట్టి తెలంగాణలో కూడా 10% ఉన్నటువంటి గిరిజనులకు వాళ్ళకి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇచ్చుకునేటువంటి అధికారము రాజ్యాంగంలో ఇప్పటికే పొందుపరిచారు. అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. చివరకు ఈ విషయం అర్థం కావడానికి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు పెట్టింది. పోయే ముందు ఇచ్చిపోయాడు. అంటే పోయే ముందు అంటే అధికారం నుంచి దిగే ముందు. కాబట్టి అధికారం దిగే ముందు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా సీతారాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అనేక సార్లు ఢిల్లీకి వచ్చి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో, గిరిజన రిజర్వేషన్ విషయంలో నేను మంత్రి అయిన తర్వాత కూడా వారు వచ్చి నాతో కూడా మాట్లాడడం జరిగింది. అనేక సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాశారు. అదేవిధంగా రామప్ప దేవాలయానికి సంబంధించి కూడా యునెస్కో గుర్తింపు రావడం ఏదైతే జరిగిందో అందులో వారి నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా ఉండి వారు కూడా హితోదకమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఈరోజు రామప్ప దేవాలయం కూడా వెళ్ళొచ్చాను. శివరాత్రి సందర్భంగా ఆ రుద్రేశ్వరుడి, రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి రుద్రేశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే అది మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో వస్తున్నటువంటి దేవాలయం అది యునెస్కో గుర్తింపు వచ్చింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున, టూరిజం తరఫున కొన్ని పైసలు సుమారు 60 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఆ డెవలప్మెంట్ పనులు, నిర్మాణం పనులు అవుతూ ఉన్నాయి. దేవాలయాన్ని కూడా మరింతగా డెవలప్మెంట్ చేయడం కోసము మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున కూడా కొంత నిధులు ఇచ్చాము. ఆ 2 పనులు రివ్యూ చేయడం కోసము ఈరోజు వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం టెంపరరీ క్యాంపస్ ప్రారంభించుకున్న సందర్భంగా వారిని అభినందించాలి, వారిని కలిసి మాట్లాడాలనే దృక్పథంతో నేను ఇట్లా వస్తానంటే వారు రమ్మన్నారు. దానికోసం వారిని కలిసి వెళ్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం, ఇటు బంజారా అభివృద్ధి కోసం కానీ, ఆదివాసీల అభివృద్ధి కోసం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తాము. మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే PM మన్ ధన్ పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన తెగలు ఏవైతున్నాయో వాళ్ళ కోసం 25,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా పథకం ద్వారా ఎక్కడైతే